వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో గత 2 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉండి ఈ నెల ఫిబ్రవరి 19వ తారీఖున ప్రతిష్టగా వెంచబడుతున్న శ్రీ కాత్యాయని దేవై సమేత ఉమా కోటేశ్వర స్వామి వారి ఆలయానికి ముందర భాగంలో మొన్న మీచౌంగ్ తుఫాన్ కారణంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోయి ఇబ్బందికరంగా మారిందని, రేపు జరగబోయే ప్రతిష్టకు పెద్ద సంఖ్యలో హాజరు భక్తులు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యవస్థాపకులు పూజారి కృష్ణమాచారి మాట్లాడుతూ, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి శాశ్వత పరిష్కార మార్గం దిశగా వంతెన ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో గత 2 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉండి ఈ ఫిబ్రవరి నెల 19వ తారీఖున ప్రతిష్ఠ గావింపబడుతున్న శ్రీ కాత్యాయని దేవి ఉమా కోటేశ్వర స్వామి దేవాలయం ముందర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన మొన్న వచ్చిన మీచౌంగ్ తుఫాను కారణంగా కొట్టుకుపోయి రేపు జరగబోయే ప్రతిష్టకు భక్తులు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆలయ వ్యవస్థాపకులు మరియు ఆలయ పూజారి లింగోజు కృష్ణమాచారి ఎవరైనా దాతలుగా కానీ భక్తులు కానీ ముందుకు వచ్చి శాశ్వత పరిష్కార మార్గం దిశగా వంతెన ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నారు. బాగా ఈ పైప్ లైనింగ్ మొత్తం నష్టపోయి 2-3 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగిందండి. ఫిబ్రవరి 19వ తారీఖు ప్రతిస్తుంది కారణంగా చాలాదిగా జనం వస్తారు. ఎవరైనా భక్తులు కానీ దాతలు కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఈ యొక్క పైప్ లైనింగ్ని ఏదో తాత్కాలికంగా ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ పైప్ లైనింగ్కి మంచిగా సహకరించి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అసలు జనానికి ఇబ్బంది లేకుండా చేసి పెడతారని, జనాలతో కొద్దిగా ఇబ్బంది ఉంటుందని మేము దాతల సహాయంతో సహకారం కోరుతున్నాము. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తర్వాత ఈ పైప్ లైనింగ్ని డ్యామేజ్ ఏమన్నా చేయగలుగుతారని మేము మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాము అందరినీ కూడా.